కండలేరు ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పొదలకూరులో శంకుస్థాపన చేశారు. స్థానిక జెడ్పీ హైస్కూల్లో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం పొదలకూరుకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు కండలేరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. గూడూరు సమస్యలపై పురపాలక చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్న జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఈ ప్రాంగణాన్ని కారణం పరిసరాలు పరిశుభ్రంగా లేకుండా పోవడం, అందులో కూడా డెంగ్యూ రావడానికి కారణం మురుగునీరు కాదు, మంచినీళ్ళ వల్లనే వస్తుంది. ఎక్కడైతే ఇండ్లు పరిశుభ్రంగా లేకపోతే డెంగ్యూ మస్కిటో వచ్చి తద్వారా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం వస్తా ఉంది. జిల్లాలో చూశాను. మొన్నే నేను ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. అధికారులందరినీ హెచ్చరించాను. ఈ సందర్భంగా జరిగిన కష్టాలు చూశాను. ఈ వ్యాధి వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. కానీ ఈరోజు సర్పంచులు కానీ, కౌన్సిలర్లు కానీ, స్థానిక సంస్థ నేతలు, అదే వారికి ఇందులో ఉండే అధికార యంత్రాంగం పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక విషయం చూస్తే, పోయిన సంవత్సరం 13th ఫైనాన్స్ కమిషన్ లో డబ్బులు సరిగా రాకపోతే నేనే దగ్గరుండి 2400 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ చేయించి డబ్బులు ఇప్పించాం. నరేగా డబ్బులు పెద్ద ఎత్తున ఇచ్చాం. అయితే ఈరోజు సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో, పంచాయత్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో, కౌన్సిలర్స్ కానీ, ఇంకో పక్కన అక్కడుండే అధికార యంత్రాంగం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దోమలు నివారించడం కానీ, వాతావరణాన్ని పరిశుభ్రంగా పెట్టడం మీ బాధ్యత. ఈరోజు అలాంటి పనులు జరిగిన దానివల్ల డెంగ్యూ, మలేరియా ఇలాంటి అంటువ్యాధులు వస్తున్నాయి. నేను మళ్ళీ ఒకసారి వీళ్ళు కోరుతున్నాను. మొన్నే చెప్పాను, ఒకవేళ మీరు సరిగా పని చేయకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠినంగా కూడా వ్యవహరించాల్సి వస్తుంది. జాగ్రత్తగా పనిచేయమని వారందరినీ కోరుతున్నాం. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి. అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు అన్ని విధాల ప్రభుత్వం మీకు అండగా ఉన్నాం. మీ కష్టాలు తీరుస్తున్నాం. ప్రజల ఇబ్బందులు లేకుండా ప్రజల ఆరోగ్యం కానీ, ప్రజా సమస్యలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ సుజావుగా మీరు అమలు చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున డెంగ్యూ వచ్చిందంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్పాను, కలెక్టర్ గారికి ఇప్పుడే చెప్పాను, రేపు ఉదయం నిద్ర లేస్తానే 2 గంటలు నెల్లూరు టౌన్ తిరుగుతున్నా. ఎక్కడైనా సరైన వాతావరణం లేకపోతే కఠిన చర్యలు తప్పవు. నేను చెప్పవలసినంత చెప్పాను, చేయవలసిన బాధ్యతలన్నీ చేస్తున్నాను. వీళ్ళలో ఒక చైతన్యం తీసుకురావడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను. అయినా కూడా ముందుకు రాకపోతే, సరిగా పనిచేయకపోతే ప్రజల కోసం కొంత కఠినంగా కూడా వ్యవహరించాల్సి వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళందరినీ కోరుతున్నాను. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఈరోజు మీలో ఒక చైతన్యం రావాలి, మీలో ఒక ఆలోచన విధానం రావాలి. ఎవరు మంచి చేస్తున్నారో అలాంటి పార్టీలకు మీరు సహకరించాలి. ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి ఆర్థిక సహాయం చేయమని వారు కోరారు. ఆర్థిక సహాయం చేయడానికి ఇబ్బంది లేదు, కానీ నేను ఆత్మహత్యలు చేసుకునే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, ప్రత్యేక హోదా కానీ, రైతులు దిగాలు పడిపోయి మనం వేసిన పంట ఒకసారి సరిగా రాకపోయినా, లేకపోతే మనం అనుకున్న విధంగా ఇంట్లో పనులు కాకపోయినా, ఇంట్లో కుటుంబ సభ్యులతో కలహాలు వచ్చినా, చదువుకునే సమయంలో
ఓసారి ఇంట్లో వాళ్ళ ఒత్తిడి కానీ అక్కడ ఉండే టీచర్లు దయచేసి దీనిపైన కూడా ధైర్యంగా ఉండాలని ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఉండే వ్యక్తులు ఆ గ్రామస్తులకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆత్మహత్య ఆచరించడం మంచిది కాదు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతూ ఈ అమ్మాయికైతే 1 లక్ష రూపాయలు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను. కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేస్తాం.